చాలా రోజులు గ్యాప్ వచ్చింది నా వ్యూవర్స్‌కి మిమ్మల్ని చూపించి. చాలా క్యాజువల్‌గా కనబడుతున్నాండి మీరు ఈరోజు. క్యాజువల్‌గానే ఉన్నాను. సార్ ఏంటి అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? అంటే మేము అగ్రరాజ్యం, అగ్రరాజ్యం అని బాగా ప్రెడిక్ట్ చేసింది కదండి. హ్మ్. అంతకుముందు మనకు 2 గ్రూప్స్ ఉండే. ఒకటేమో యూఎస్ఎస్ఆర్, ఒకటేమో అమెరికా. హ్మ్. ఆ తర్వాత మనకు తెలుసు కదా, బెర్లిన్ వాల్ 1992లో పడిపోయిన తర్వాత హ్మ్. యూఎస్ఎస్ఆర్ వెళ్ళిపోయిన తర్వాత రష్యా అంత యాక్టివ్గా యూఎస్ఎస్ఆర్ లేదు. ప్రచన్న యుద్ధం లేదు ఇంకా. యూఎస్ఎస్ఆర్ 14 కంట్రీస్గా డివైడ్ అయిపోయింది. ఆ తర్వాత మిగిలింది అమెరికా ఒక్కటి. ఇక మొత్తం ఎక్కడ యుద్ధమైనా ఒక సైడ్ మేము, ఒక సైడ్ ఇంకోలము, ఏదో ఒకటి అయితేనే ఉందన్నట్టు. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత ఇతనేమన్నాడంటే పాలసీస్ చేంజ్ చేసిండు, డ్రాస్టిక్గా చేంజ్ చేసినాడు. మాకు ప్రపంచంతో సంబంధం లేదు, మేము ప్రపంచ పోలీస్ కాదు, ప్రపంచ పోలీసు మేము కాదు, ఎవరి తాలకైనప్పుడు వాడు వాడండి, మాకేం సంబంధం లేదు, మా బాధ మేము చూసుకుంటాం, మీ బాధ మీరు చూసుకోండి అని చెప్పి అతను డెసిషన్ తీసుకొని దానికి సపోర్ట్గా ఎలక్షన్లో కంటెస్ట్ చేసి గెలిచిండు.